వెల్కమ్ టు మెగానా టీవీ ఏపీ పక్కా లోకల్. ఏపీ కేబినెట్ సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన నియోజకవర్గానికి జరుగుతున్న మార్పును తలుచుకుని ఆయన మంత్రివర్గ సహచరుల ముందే విలపించారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు ఆయనను ఓదార్చారు. అనంతరం ముఖ్యమంత్రితో విడిగా భేటీ అయిన మంత్రి రాయచోటి ఇష్యూపై చర్చించారు. పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్న మార్పులను వివరించిన సీఎం మంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రామప్రసాద్ రెడ్డి గారు సార్ ఏంటి సార్ చెప్తారు కదా మళ్ళీ చెప్తారు భావోద్వేగానికి గురైనట్టుగా అర్థం అవుతుంది. ఈరోజు వచ్చింది దానికి ఎఫెక్ట్గా రామప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రామప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. గతంలో చెప్పా కదా, ఇప్పుడు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి, దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి? ఆ రోజే పొంగనూరు పెట్టుంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. ఎందుకు పెట్టలేదని అట్లా పొంగనూరు ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది ప్రాపర్ జియోగ్రఫీగా టోపోగ్రఫీగా కరెక్టా కాదు కదా. ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది. రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కదా. హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకి కానీ రామప్రసాద్ గారికి కానీ. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రామప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరు. అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది. లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రామప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యంని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో ఇలా అది హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. విశాఖపట్నంలో మంత్రి నారాయణ పర్యటించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి వేలంపేటలో పర్యటించి అక్కడి స్లంలో నివసిస్తున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన ఇళ్లు లేక బాధలు పడుతున్నామని మహిళలు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా స్లమ్స్లో ఉండే వారి పరిస్థితిని పరిశీలించాలని సీఎం చెప్పినట్టు మంత్రి తెలిపారు. 177 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నామన్నారు. సీఎంతో చర్చించి వీలైనంత త్వరగా ప్రత్యేక ప్రాజెక్టుగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో గత ఏడాదితో పోలిస్తే నేరాల శాతం గణనీయంగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఆయన మహిళా భద్రత, గంజాయి రవాణా నియంత్రణ, సెల్ ఫోన్ రికవరీలో పోలీస్ శాఖ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చైనా ముఠాల వల్ల పోగొట్టుకున్న నగదును తిరిగి రాబట్టడం కష్టమని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని పోలీసులు విధుల్లో మార్పులు తెచ్చేందుకు సంక్రాంతి తర్వాత ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు.
కొంచెం పెరిగింది. అది సహజంగా పెరుగుతుంది, అన్ని కంట్రీ మొత్తం స్టేట్స్లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్గా కంప్లైంట్స్లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ బాడీ క్రైమ్లో మేజర్గా చెప్పినట్టుగా రైటింగ్లో దాదాపు 55% డిక్రీజ్ ఉంది. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%. కిడ్నాపింగ్స్ తగ్గినాయి. హర్ట్, గ్రీవియస్, సింపుల్ రెండు హెడ్స్లో తగ్గినాయి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది, ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్లో ఈ సెక్షన్ పెడుతున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ పెడుతున్నాము. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో మేము గట్టిగా నిలబడి ఉన్నాము. రోడ్ యాక్సిడెంట్స్ కోసం ఈ సెక్షన్స్ పెడుతున్నాము. ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు పీడీ యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టార్న్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా ఫోకస్ ఉంది మనకి. So does AP police accept that publicly parading accused persons? Why gets the Supreme Court guidelines? We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Thank you. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోయపాడు తీరంలో ఓ బోటు కొట్టుకు రావడం స్థానికంగా కలకలం రేపింది. బోటులో ఎవరూ లేకపోవడంతో స్థానిక మత్స్యకారులు మైరన్ పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో ఈ బోటు కాకినాడ జిల్లా గాడిముగకు చెందిన కమిటీ శ్రీను అనే మత్స్యకారుడిగా పోలీసులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి కాకినాడలో 2 బోట్లు దొంగతనానికి గురవగా అందులో ఒక దానిని దొంగలు ఇక్కడ వదిలేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు బోటును తనిఖీ చేయగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. రేషన్ సరిగా పంపిణీ చేయలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో వాటర్ గ్రిడ్కు సంబంధించి అధికారులను కలిశామన్నారు. పెండింగ్ పనులకు పూర్తి చేయాలని అధికారులకు విన్నవించినట్టు వెల్లడించారు. తాము సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటామని అన్నారు. పాపాగ్ని నదిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం పాపాగ్ని నది కాదని పాపాగ్ని గుంత ఏర్పడిందని అన్నారు. వరదలు వస్తే కుమారు కాలువలో పొలాలు కోతకు గురవుతున్నాయని తెలిపారు. దానికి మీరు 40 ఏళ్ల చరిత్ర మాట్లాడతారా? మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? సిబిఆర్ నుంచి 148 పల్లెల స్కీమ్ ఉందని, అదేవిధంగా నక్కలపల్లి నుంచి పులివెందులకు నీళ్లు వస్తాయని, ఉల్లిమెల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని, అదేవిధంగా వేంపల్లెకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, చక్రాపేటకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా? మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? మీకు ఇవన్నీ ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు. మీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో మీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇంకొకసారి ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాలా, మాటలు చెప్పకూడదు. నేను లాస్ట్ 5 ఏళ్ళు చేసిన పని అదే. అధికారంలో ఉన్నోళ్ళు పని చేయాలా, మాటలు చెప్పకూడదు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు సమస్యలు లేవనెత్తాలా. మేము సమస్యలు లేవనెత్తుతాం. మీరు అధికారంలో ఉన్నారు, చేతనైతే పరిష్కరించండి. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు కల్తీ మద్యం కేసు విచారణలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జనార్దన్ రావు ఎక్సైజ్ పోలీసులు సిద్ధం చేసిన నివేదికపై సంతకం పెట్టేందుకు నిరాకరించారు. పోలీసులు ఇష్టానుసారంగా తప్పుడు అంశాలను నివేదికలో చేర్చారని, తాను చెప్పని విషయాలకు ఎలా బాధ్యత వహిస్తానని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే కస్టడీ సమయం ముగిసిపోవడం, కీలక నిందితుడు సంతకం చేసేందుకు ససేమిరానడంతో ఎక్సైజ్ అధికారులు ఏం చేయాలో దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. తిరుపతి జిల్లా లక్ష్మీపురం సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో మరొక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు భగత్ సింగ్ నగర్కు చెందిన శ్యామలగా పోలీసులు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెలియదు ఇంకా డీటెయిల్స్, ఆ వెహికల్ డీటెయిల్స్ ఇంకా తీసుకోవాలి. అవన్నీ తీసుకున్న తర్వాత ఫైనలైజ్ చేస్తాం. ఈరోజు ఉదయం 10:30 గంటలప్పుడు మ్యాంగో మార్కెట్ నుంచి ఫ్లైఓవర్ పైన టిప్పర్ లారీ మరియు 2-వీలర్ సుజుకి యాక్సిస్ రెండు కూడా ఒకటే రూట్లో వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ లక్ష్మీపురం సర్కిల్ దగ్గరికి వచ్చేసే సమయానికి ఈ టిప్పర్ అతను తనకు ఎడమ వైపున వస్తున్న ఒక 2-వీలర్ని, అదే సుజుకి యాక్సిస్ని హిట్ చేయడం వల్ల ఒక ఆవిడ, పిలియన్ డ్రైవర్, వెనకాల కూర్చొని ఉన్న ఆవిడ అక్కడికక్కడే మరణించడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్కి, 2-వీలర్ డ్రైవర్ కూడా సింపుల్ ఇంజరీస్ అయితే ఆవిడని కూడా హాస్పిటల్ పంపించడం జరిగింది. చనిపోయిన ఆవిడ పేరు శ్యామల, ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళ ఇంకా ఫిర్యాదును తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. మొబైల్ ఫోను దొంగతనం అనుమానంతో ఒక వ్యక్తిని 8 మంది కలిసి హత్య చేశారు. కర్ణాటకకు చెందిన మహిపాల్ అనే వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై నిందితులు మద్యం మత్తులో రాడ్లతో దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఘటనలో తీవ్ర గాయాలతో మహిపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి పట్టణంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. చిన్న అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలికొనడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెనకే ఉండాలి మీరు. 22వ తారీఖు సాయంత్రం వాసుకుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు. అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు. 23 ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు, ఎవరో అని తెలుసుకున్నారు. ఫోన్ కనబడలేదు. పక్కనే ఉండే వాసుకుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు. నేను దొంగిలించలేదన్నారు. తర్వాత అదంతా వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో. ఆ రోజు ఏమీ దొరకలేదు 23. మళ్ళా 24 ఉదయం నేను బెంగళూరుకి చెందినవాడని వాసుకుమార్ నికారాపోర్టు పెనుగొండలో పనిచేస్తానని, తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్, మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను తాగిన తర్వాత నేరుగా ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి పగలందరూ అక్కడ ఎవరు లేరు. అప్పుడు వాసుకుమారు, సురేష్, బాలకృష్ణ అని ఒక అతను తలతో కొట్టి ఇక్కడ ముగ్గురు వీళ్ళు ఈ మైపాలను కొట్టి ఇచ్చారచ్చ కొట్టారు, బాగా కట్టెత్తుకొని. ఆ దెబ్బల వల్ల అతను చనిపోయాడు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. సరిపోతుందా? ఇవన్నీ ఫ్రీ ఫ్లో ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ అలాగే క్లోక్ను మీరు ఎక్కడ ఫోన్ డిపాజిట్ చేస్తున్నారో ₹100 ఖచ్చితంగా కావాలి. వాళ్ళు ఎప్పుడా చేస్తా ఉన్నారు కాబట్టి నైట్కి నాకు కావాలి 3 సర్టిఫికేట్
తనపై నమ్మకం ఉంచి పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పనబాక లక్ష్మి. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఆమె ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ చేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ రైతు పక్షపాతీయ ప్రభుత్వమని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. పార్లమెంటు పరిధిలో అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. నా మీద ఏ నమ్మకంతో వారి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారో దాన్ని తప్పకుండా నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేము మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో అది ఒకటొకటిగా పూర్తి చేసుకుంటా వెళ్తున్నాము. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, హామీలు ఇచ్చామా తీర్చామా అని కాదు, ఆ హామీలు సక్రమంగా నెరవేరుతున్నాయా లేదా అని చెప్పని ఎప్పటికప్పటికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు చూసుకోండి, 3,000 నుంచి 4,000కి చేసాము. అవి సక్రమంగా అందుతున్నాయా? ప్రతి ఒక్క కార్యకర్త ఉదయాన్నే వాళ్ళకి డోర్ తీసేటప్పటికి వీళ్ళు వెళ్ళి చెక్కులతో వెళ్ళి వాడికి స్వయంగా ఇస్తున్నారు. అలాగే వికలాంగుల పెన్షన్లు 6,000. ముఖ్యంగా మాది మహిళా పక్షపాతి పార్టీ, అందుకనే ఈ రోజున స్త్రీ శక్తి అని చెప్పని ఉచితంగా ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం చేయటం వల్ల ప్రతి ఒక్క తల్లి హాస్టల్లో ఉన్న కూతుర్ని ధైర్యంగా వాళ్ళ ఆయన డబ్బులు ఇచ్చిన ఉపైనా వెళ్ళేసి కూతుర్ని చూసుకుంటా ఉంది. అలాగే ఉద్యోగస్తులు ఉపయోగించుకుంటున్నారు, పేదవాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే రైతులకి 20,000 లెక్కన ఇవ్వటం కూడా జరుగుతుంది. నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. నా మీద ఏ నమ్మకంతో వారి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారో దాన్ని తప్పకుండా నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేము మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో అది ఒకటొకటిగా పూర్తి చేసుకుంటా వెళ్తున్నాము. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, హామీలు ఇచ్చామా తీర్చామా అని కాదు. శ్రీ సత్యసాయి జిల్లాలో గుండెల విషాదం చోటు చేసుకుంది. కన్న తల్లి మరణించిన గంట వ్యవధిలోనే రోడ్డు ప్రమాదం రూపంలో అప్పుడే పుట్టిన శిశువును మృత్యువు కబళించింది. హిందూపురానికి చెందిన నజ్మా అనే మహిళ అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా పెనుకొండ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా బంధువులకు గాయాలయ్యాయి. తల్లి వెంట బిడ్డ కూడా అనంతకాలం చెల్లడం స్థానికంగా అందరినీ కన్నీటి పర్యంతం చేస్తుంది. డెలివరీ కానీ పోయింది. నిన్న డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని అనంతపూర్ రెఫర్ చేశారు. ఇక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. దాని తర్వాత రిటర్న్గా డెత్ అయిపోయినారు. చనిపోయిన తర్వాత అంబులెన్స్ మాట్లాడి దాంట్లో వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. పోయే దారిలో మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో పుట్టిన పాప చనిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మట్టి మాఫియా స్వైర విహారం చేస్తుందని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ విమర్శించారు.
సోందేపల్లి మండలం కొత్తపల్లి చెరువును కూటమి నేతలు అక్రమంగా తవ్వకాలను నిరసిస్తూ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థలాన్ని పర్యటించారు. దాదాపు 20 అడుగుల మేర మట్టిని తవ్వేసి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి సవిత ప్రోద్బలంతోనే ఈ దోపిడీ జరుగుతుందని, అక్రమాలను ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలకు దిగుతూ తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేశారు. తోడ్పడి ఈ కార్యక్రమం చేసేది చాలా బాధాకరంగా ఉంది. వెలుగొండ టౌన్ లోనూ కూడా టీడీపీ ఆఫీస్ కి ఒక సైట్ కేటాయిస్తున్నారు. మట్టి మాఫియాదారులనా మట్టి మాఫియాదారులనా మట్టి మాఫియాదారులనా కాపాడండి చెరువులను, కాపాడండి చెరువులను, కాపాడండి చెరువులను, కాపాడండి. వాళ్ళని కఠినంగా మట్టి మాఫియాకి తోడ్పడిన వాళ్ళని కఠినంగా మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. గతంలో చెరువుగా ఉండేది. అయితే ఈ రోజు సవితమ్మ ఆధ్వర్యంలో, సవితమ్మ మనుషులు 24/7 ఇక్కడ రై అనక పగలనక జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ ఉన్న మట్టిని తరలించుతున్న వైనం మనం చూస్తున్నాం. ఎవరు ప్రశ్నించేకొచ్చినా వాళ్ళపైన దాడి జరుగుతా ఉంది. గత 2 నెలల నుంచి ఒక విలేకరు వచ్చి ప్రశ్నించినా ఆయన పైన దాడి జరుగుతా ఉంది. సిపిఐఎం వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువులో కూర్చొని ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళని కొట్టి మళ్ళా సిపిఐఎం కు చెందిన వ్యక్తి పోయి అనంతపూర్ హాస్పిటల్లో కూడా ఆయన అడ్మిట్ కావడం జరిగింది. ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నారంటే ఇది మా ప్రభుత్వం, మా మట్టి, ఇష్టానుసారంగా తోలుతాం, మాకు సవితమ్మ అండ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ నాయకులందరూ కూడా. ఈ రోజు సవితమ్మను ఒకటే మాట అడుగుతున్నాను. సవిత, ఈ చెరువులో ఉన్న మట్టి కూడా తిని నువ్వు ఇంక ఎంత సంపద సృష్టించాలనుకుంటున్నావు చెప్పు తల్లి. ఒక శ్మశానం ఉంది, ఈ పక్కన చెరువులో ఇంకొక చెరువు ఉంది, ఆడ వెనకాల ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంకి పోయే దావలో ఉన్న మట్టి అన్ని తీసుకొని అమ్మేసింది సవిత. అంటే శ్మశానంకు పోయే శవాలు పోయే దావల్లో కూడా ఆ మట్టిని తీసుకొని అమ్మి నువ్వు తింటున్నావంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని పోయినా ఇంతవరకు యాక్షన్ లేదు. ఇన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా వాళ్ళు తీసేసినా ఇంతవరకు కూడా ఫారెస్ట్ అఫీషియల్స్ ఎవరు కూడా, రేంజర్ గారు కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చి మాట్లాడింది నాకుడు కూడా లేదు. అదే విధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా, అది లేదు. పర్మిషన్స్ ఉందా, ఏది లేదు. మన గవర్నమెంట్ వచ్చింది, సవితమ్మ అండ ఉంది, సవితమ్మ పర్మిషన్స్ ఉంది అని ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు మాట్లాడడం ఎంత మాత్రం సమస్య. శ్రీశైల మహాక్షేత్రంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం గుండా వెలుపలకు తీసుకొచ్చి రావణ వాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు జరుపుతారు. రావణ వాహన సేవ గ్రామోత్సవం ముగిసిన తర్వాత ఉదయం 6 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనాలు, ఆర్జిత సేవ